తర్వాత ఐదవది న్యాయాధిపతులు. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు విడుదల కోసం మొరపెట్టారు. దేవుడు మోషేని పంపించాడు. 400 సంవత్సరాలు ఉన్న తర్వాత పంపించిన మోషే ద్వారా వాళ్ళు ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం పాయలు చేసుకుని వాళ్ళని బయటికి తీసుకొస్తారు. బైబిల్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతారు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగిన తర్వాత యెహోషువ చేత వాళ్ళు తిరిగి వెళ్తారు. యెహోషువ చేత తిరిగి కానాన్ని వశపరుచుకుంటారు. వశపరుచుకున్న తర్వాత వాళ్ళు ఆ రాజ్యాన్ని 12 గోత్రాలకి పంచుకుంటారు. పంచుకున్న తర్వాత వాళ్ళని పరిపాలించాలి. పరిపాలించే వాళ్ళని న్యాయాధిపతులుగా దేవుడు నియమిస్తాడు. అది 5వ టైం లైన్. సో క్రీస్తుపూర్వం 1350 నుంచి క్రీస్తుపూర్వం 1050 వరకు న్యాయాధిపతుల కాలంగా మనం బైబిల్ పేర్కొంది. సో ఈ న్యాయాధిపతుల గురించి మనం ఏ గ్రంథాల్లో చూస్తామంటే న్యాయాధిపతుల గ్రంథం, రూతు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తాం. ఈ కాలం 300 సంవత్సరాలు న్యాయాధిపతులు వాళ్ళని ఏలారు. సో మొదటిది పాపము, తీర్పు, విమోచన చక్రములు. ఫస్ట్ పాపం చేస్తారు, వాళ్ళకి తీర్పు వస్తుంది. అలా విమోచన, న్యాయాధిపతుల ద్వారా విమోచన వస్తుంది. అలా ఈ సైకిల్ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ పాపం చేస్తారు, తీర్పు జరుగుతుంది. మంచి న్యాయాధిపతిని దేవుడు నిలబెడతాడు. వాళ్ళ ద్వారా మార్పు చెందుతారు, భయం వస్తుంది. భయం పోద్ది. భయం వచ్చిన తర్వాత పాపం చేస్తారు, మళ్ళీ తీర్పు తర్వాత మళ్ళీ దేవుడు న్యాయాధిపతిని పెట్టి విమోచన వస్తాడు. అలా ఆ సైకిల్ జరుగుతూ ఉంటుంది, ఆ చక్రం. అది 300 సంవత్సరాలు. దాని గురించి మొదటి సమూయేలులో, న్యాయాధిపతుల్లో మొదటి సమూయేలులో మనం చూడొచ్చు ఆ విషయాలు. దావీదు యొక్క మత్తత మరియు అవ్వల వివాహం. దావీదు యొక్క ముత్తాత మరియు అవ్వల వివాహం, రూతు. సో ఇది జరుగుతూ ఉండగానే న్యాయాధిపతుల కాలంలో దావీదు యొక్క ముత్తాత మరియు అవ్వ, సో బోయాజు మరియు రూతుల వివాహం జరిగింది. సో అది రూతు గ్రంథంలో చూడొచ్చు. తర్వాత సమూయేలు పుడతాడు. సమూయేలు మొదటి అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు సమూయేలు యొక్క జననం ఎలా అయిందో చూడొచ్చు. సో దీంతో 20వ పేజీ ముగుస్తుంది. మనం మరియు 5వ కాలమానం నుంచి 6వ కాలమానానికి వస్తాం. 6వ కాలమానంలో ఉమ్మడి రాజ్యం. న్యాయాధిపతుల కాలం ముగుస్తుంది సమూయేలుతో. సమూయేలు ఆఖరి న్యాయాధిపతి